చందు సురభిని డిన్నర్కి తీసుకుని వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అందుకు ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు. శివ అక్కడికి వచ్చి చందుని కొట్టి వీధుల వెంట లాక్కొని వెళ్లి అతని పరువంతా తీస్తాడు. అక్కడ్నుంచి వెళ్లిపోయిన శివకి సురభి ఫోన్ చేస్తుంది. సురభితో ఫోన్ మాట్లాడిన శివ కాసేపు బ్యాక్ సీట్కి ఆనుకొని నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో శివ ఫోను మళ్లీ రింగ్ అయింది. శివ ఫోన్ వైపు చూశాడు. ఆ ఫోన్ కాల్ నందన్ కుమార్ నుంచి. ఇన్ఫాక్ట్ నందన్ శివ దగ్గర అమౌంట్ తీసుకున్నప్పట్నుంచి ఇంతవరకు కాల్ చేయలేదు. సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, మేధా ఫ్యామిలీని ఎలా పడగొట్టాలో అతనికి తెలుసు కనుక శివ కూడా పట్టించుకోలేదు. అలాంటిది ఈ సమయంలో కాల్ చేస్తున్నాడంటే సిచ్యువేషన్ క్రిటికల్ అనే అర్థమైన శివ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. శివ సార్, మీరు బిజీగా ఉన్నారా అని అన్నాడు నందన్. అదేం లేదు, ఏంటి విషయం అని నందన్తో అన్నాడు శివ. సార్, నేను మీరు చెప్పినట్లే మనోహర్ రియల్ ఎస్టేట్ షేర్ హోల్డర్స్ అందర్నీ కొనేసి కంపెనీని నా చేతిలోకి తీసుకున్నాను. కానీ మేధా ఫ్యామిలీ నాకంటే ముందుగా పరిస్థితిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళకి నేను చేసిన పని తెలిసిపోయింది. వాళ్ళు ఇంత త్వరగా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. వాళ్ళు కంపెనీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఎంప్లాయీస్ అందర్నీ పంపించేసి నన్ను చంపటానికి మనుషుల్ని పెట్టారు. నేను చైర్మన్ రూమ్లో డోర్ పెట్టుకొనున్నాను. ఆఫీస్లో ఈరోజు మేధా ఫ్యామిలీ పంపించిన మనుషుల చేతిలో నేను చచ్చిపోతాను, లేకుంటే ఈ బిల్డింగ్ పైనుంచి దూకి చచ్చిపోతాను. నాకు ఈ 2 మార్గాలే ఉన్నాయి. మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను. ఐఎమ్ సో సారీ సార్ అని ఆందోళన నిండిన స్వరంతో టకటకా చెప్పాడు నందన్. ప్లీజ్ కామ్ డౌన్, డోంట్ పానిక్ నందన్, నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను అని కూల్గా చెప్పాడు శివ. ఓకే సార్, ఓకే అని అన్నాడు నందన్. ఇప్పుడతనికి కాస్త ధైర్యంగా అనిపించింది. తన ప్రాణాల్ని కాపాడే దేవుడు దొరికాడని అనుకున్నాడు నందన్. నిజానికి శివకి సిచ్యువేషన్ తెలిస్తే నాకు హెల్ప్ చేయడు. నేను ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే సమాధైపోయేవాణ్ణి అని అనుకున్నాడు నందన్. శివ అలాంటి వాడు కాదని అతనికి అర్థమైంది. శివ వెంటనే మనోహర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. అర్ధరాత్రి వేళ మనోహర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ 8వ అంతస్తులో ఎంప్లాయీస్ అంతా అప్పటికే ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. కంపెనీ అండర్ గ్రౌండ్ సెల్లార్లో బయటి వెహికల్స్ చాలా ఉన్నాయి. కంపెనీ ఎంట్రన్స్ గేట్ వద్ద 10 మంది వరకు రౌడీలు ఉన్నారు. ఒక్క ఎంట్రన్స్ డోర్ తప్ప అన్ని వైపులా డోర్స్ క్లోజ్ చేయబడి ఉన్నాయి. ఆఫీస్లో చైర్మన్ సీట్లో కూర్చున్న నందన్కి చాలా చిరాకుగా, భయంగా ఉంది. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఒకదాని వెంట ఒకటి కంటిన్యూస్గా కాఫీ, సిగరెట్ తాగుతూనే ఉన్నాడు. అతని ఆఫీస్ రూమ్ డోర్ బయట రౌడీలు ఉన్నారు. నందన్, బయటికి రా. నువ్వు ఆఫీస్లో లాక్ వేసుకుని కూర్చుంటే మేం తీయలేమనుకున్నావా? నీ చావు నీకు తెలుస్తుంది కదా. నువ్వు మేధా ఫ్యామిలీ పర్సన్వి, వాళ్ళ దయతో బతుకుతున్నవాడివి. అలాంటిది నీ బాస్కి ద్రోహం చేయడానికి నీకెంత ధైర్యం అని ఓ స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. నందన్ గట్టిగా దమ్ము పీల్చి వదిలాడు. అది అతను అనుభవిస్తున్న స్ట్రెస్కి నిదర్శనం. ఎప్పటినుంచో చేసుకున్న ప్లాన్ ఈ రోజు ఇంప్లిమెంట్ చేశాడు. శివ ఇచ్చిన డబ్బుతో షేర్ హోల్డర్స్ అందరికీ లంచం ఇచ్చి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అలా మనోహర్ రియల్ ఎస్టేట్ ని పూర్తిగా తన స్వాధీనం చేసుకుని చైర్మన్ సీట్లో కూర్చున్నాడు. అలానే కంపెనీలోని తన మాట వినని డైరెక్టర్స్ ని, తనపై నిఘా కోసం మేధా ఫ్యామిలీ పెట్టిన డిటెక్టివ్స్ ని, మేధా ఫ్యామిలీకి చెందిన ప్రతి ఒక్కళ్ళని చైర్మన్ హోదాలో ఉండి కంపెనీ నుంచి డిస్మిస్ చేసి పూర్తి కంపెనీని తన అండర్లోకి మార్చుకున్నాడు. కానీ మేధా ఫ్యామిలీ వెంటనే సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. ఇంతకుముందు నన్ను చంపుతానని బెదిరించిన మేధా ఫ్యామిలీ ఈరోజు నిజంగానే నన్ను చంపడానికి ఫిక్స్ అయింది. మెరీనా రియల్ ఎస్టేట్ స్థాపించిన ఆ కంపెనీ కోసం నా రక్తం, చెమట ధారపోసి కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చాను.
అలాంటి ఈ కంపెనీలోనే ఈరోజు నా ప్రాణాలు పోవచ్చు అని ఆలోచిస్తున్నాడు నందన్. అంతలో ఆఫీస్ డోర్ పగిలిపోయి ముక్కలు ముక్కలుగా ఆ రూమ్ అంతా చెల్లాచెదరయ్యాయి. చాలా మంది భయంకరమైన రౌడీలు ఫోర్స్గా లోపలికొచ్చారు. వాళ్ళ నాయకుడొచ్చి నందన్ ఎదురుగా కూర్చుంటే వాళ్ళంతా నందన్ చుట్టూ చేరారు. నందన్ వాళ్ళని చూసి ఫస్ట్ భయపడ్డాడు. అంతలోనే అతని ఫేస్ కూల్గా మారింది. ఇప్పటి వరకు తను భయపడిందే కదా ఎదురుగా వచ్చింది. జరిగేది జరిగిపోతుంది, ఇక భయం ఎందుకు అన్నట్టుగా కూల్గా ఉన్నాడు నందన్. నువ్వు మేధా ఫ్యామిలీ అల్లుడివి కదా, నీ భార్య ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నా నిన్ను మేధా ఫ్యామిలీ వదిలిపెట్టలేదు. అలాంటిది నువ్వు వాళ్ళ కంపెనీని మింగేయడానికి ఇంత ధైర్యం చేస్తావా అని అసహ్యంగా అన్నాడు ఆ వ్యక్తి. నజీర్, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను అని కోపంగా అన్నాడు నందన్. అతను కోపంతో రగిలిపోతున్నాడు. తన భార్య సరిగా ఉంటే ఈరోజు తనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇలా శివ హెల్ప్ తీసుకొని ఈ కుటుంబంపై పగ తీర్చుకునేవాడు కాదు అని అనుకున్నాడు నందన్. నేనదే మాట 100 సార్లంటాను. ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేయలేవు. ఏం చేస్తున్నారా? వెళ్ళి వాడి సంగతి చూడండి అని తన చుట్టూ ఉన్న వాళ్లతో అన్నాడు నజీర్. ఓ ఇద్దరు నందన్ దగ్గరకు వెళ్లి అతనిని కొట్టి అతని ఎదురుగా ఉన్న టేబుల్పై పడుకోబెట్టి గట్టిగా పట్టుకున్నారు. నిన్ను మేధా ఫ్యామిలీ జనరల్ మేనేజర్ని చేసి కంపెనీని చూసుకోమని అప్పగిస్తే నువ్వు ఆ ఫ్యామిలీకి అగైనెస్ట్ గా వెళ్తావా? నువ్వు మేధా ఫ్యామిలీ కంపెనీని కోరుకోకుంటే నేను నిన్ను కలిసినప్పుడు నందన్ సార్ అని పిలిచేవాణ్ణి. ఇప్పుడు ఆ రెస్పెక్టే ఇవ్వాల్సిన అవసరం లేదు అని వెటకారంగా అన్నాడు నజీర్. మనోహర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ నాది. నేను సృష్టించాను. నేను కష్టపడి ఇంత పైకి తీసుకొచ్చాను అని కోపంగా అరిచాడు నందన్. దానికి నాకు ఏ సంబంధం లేదు. నేను మేధా ఫ్యామిలీ పనివాణ్ణి. వాళ్ళు చెప్పిన పనులు మాత్రమే చేస్తాను. నువ్వు కూడా అలాంటి పనివాడివే కాని ఈరోజు నీకు పనిచ్చిన ఓనర్ని ఎదిరించే ధైర్యం చేశావు. ఇది నీ ధైర్యం కాదు, నీ వెనక ఎవరో ఉన్నారు. ఎవరా వ్యక్తి అని అన్నాడు నజీర్. అతనెవరో నీకు తెలిస్తే నువ్వు చాలా ఫీల్ అవుతావు. అలా ఫీల్ అయ్యేలా చేస్తాడతను అని అన్నాడు నందన్. అసలు నువ్వీరోజు కంపెనీ నుంచి బయటకు వెళ్ళగలననే అనుకుంటున్నావా అని సీరియస్గా అన్నాడు నజీర్. ఈరోజు ఈ బిల్డింగ్లో నేను చనిపోతే మీరెవ్వరూ ప్రాణాలతో తప్పించుకోలేరు అని బెదిరిస్తున్నట్లు అన్నాడు నందన్. నజీర్ ఒక వెటకారపు నవ్వు నవ్వి తన ఫోన్లోని రికార్డ్ని ప్లే చేశాడు. ఒక ఓల్డ్ ఉమెన్ తనని ఎవరో బంధించారని హెల్ప్ చేయమని ఏడుస్తుంది. ఆ వాయిస్ విన్న నందన్ మొహం పాలిపోయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.